ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, ఎక్కడో ఊరికి దూరంగా, సమాజానికి దూరంగా, ఎక్కడో అరణ్యములో గొర్రెలు కాచుకుంటూ గొర్రెల దొడ్డిలో పడిపోయిన దావీదును తీసుకొని వచ్చి దేవుడు ఇశ్రాయేలు సింహాసనం మీద రాజుగా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఏ రోజైనా తను అనుకున్నాడా దావీదుని ఇశ్రాయేలు రాజ్యానికి రాజునవుతాను? అనుకోలేదు ఎప్పుడు కూడా. నచ్చాడు దేవుడికి. ఎవరికి నచ్చాడు? మనుషులకు నచ్చటం కాదు, దేవుడికి నచ్చాడు. నిన్ను నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు దేవుడికి నచ్చినట్లుగా బతుకుతున్నావా? నువ్వు ఎవరికో నచ్చాలని ట్రై చేస్తున్నావా? చాలా మంది మనుషులకు నచ్చడానికి మనుషులు ఏమండు తెగ పోడెత్తు దూపం ఎత్తుంటారు. ఎందుకు? మనుషుల మెప్పు కోసం, మనుషులతో మంచి అనిపించుకోవడం కొరకు, మనుషుల మెప్పు కొరకు, మనుషుల యుద్ధ మంచి అనిపించుకోవడం కొరకు. మనుషులు ఏదో పడేసే, ఏం పడేస్తారు నీకు మనుషులు? ఏమిస్తారు నీకు మనుషులు? చెప్పు. నీకు ఇచ్చేది ఏముందయ్యా మనుషులు? నీకు ఏది ఇవ్వాలని, ఈ లోకంలోనైనా పరలోకమైనా ఏదైనా కానీ ఇవ్వాలి అని అంటే దేవుడు ఇవ్వాలి తప్ప మనుషులు అన్నవాడు ఎవడు ఇవ్వడు. ఎందుకంటే మనుషులు స్వార్థ ప్రియులు. మనుషుల కొరకు నువ్వు పని చేస్తున్నావు, మనుషుల కొరకు పని చేయకు. పరలోకములో ఉన్న తండ్రి కొరకు పని చేయి. ఏ క్షణాన నీ గుండె ఆగిద్దో నీకు తెలియదు, ఏ క్షణాన నీ శ్వాస ఆగిపోతుందో నీకు తెలియదు, ఏ క్షణాన నీ ఊపిరిపోతుందో, ప్రాణం పోతుందో, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదయ్యా. ఏ క్షణాన కన్ను మూసినా, ఏ క్షణాన ప్రాణం విడిచినా నీ కళ్ళ ముందు కనిపించేది దేవుడు. ఆయనకు నచ్చేటట్లుగా బ్రతకరాదు, ఆయనను మెప్పించే పని చేయి. ఏ పల్లెలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా తీసుకొని వస్తాడు దేవుడు. అదే కదా దేవుడు చేశాడు దావీదు విషయంలో.